రీసెంట్గా వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్లో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ దుర్గాపూర్ ప్రాంతంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదువుతుంది. అమ్మాయి రాత్రిపూట బయటకు వచ్చింది. బయటికి తన మేల్ ఫ్రెండ్తో వచ్చిందంట. ఆ టైంలో ఆ ఏరియాలో కొంతమంది అగంతకులు అమ్మాయిని ఒక సెక్లూడెడ్ ప్లేస్ తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారంట. దానికి సంబంధించి చాలా పెద్ద పొలిటికల్ బ్లేమ్ గేమ్ జరుగుతుంది. ఓ పక్క వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ మాత్రం ప్రైవేట్ మెడికల్ కాలేజే తప్పు అంటుంది. కాలేజ్ ఏం చేస్తుంది? 12:30 అర్ధరాత్రి పూట 12:30 ప్రాంతంలో ఆడపిల్లలు ఎలా బయటికి పంపించారు? ఈ నైట్ కల్చర్ ఏంటి అని చెప్పి ఆవిడ బ్లేమ్ మొత్తం కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మీద, ఆ అమ్మాయి మీద తోయడానికి ట్రై చేస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలు అలాంటి ఫారెస్ట్ ఏరియాలో ఆ టైంలో ఎలా బయటకు వస్తారని చెప్పి ఆమె ప్రశ్నిస్తుంది. దీనికి సంబంధించి చాలామంది ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఆ అమ్మాయి తప్పేంటి, ఓ పక్క బేటీ అంటే ఆడపిల్లని విక్టిమైజ్ చేసి ఆడపిల్లని బ్లేమ్ చేసేసి ఎవరైతే బలాత్కారం చేశారో వాళ్ళని మాత్రం సపోర్ట్ చేస్తుందా, ఈవిడ ఎంతవరకు రైట్ అని చెప్పి చాలామంది అంటున్నారు. మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో ఇతర ప్రాంతాల్లో రేప్స్ కానీ గ్యాంగ్ రేప్స్ కానీ విపరీతంగా పెరిగిపోయాయి. మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఆర్జీకర్ హాస్పిటల్ ఇన్సిడెంట్, దానిలో ఒక డాక్టర్ని ఏ విధంగా రేప్ చేశారనేది అర్ధరాత్రి పూట, అదైతే కంప్లీట్గా హాస్పిటల్లో జరిగిన ఎపిసోడ్. ఇలా కంటిన్యూస్గా ఆడపిల్లలపైన అటాక్స్, నిర్భయ ఇన్సిడెంట్ కావచ్చు, దిశ ఇన్సిడెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలో ఇలాంటి రేప్ ఇన్సిడెంట్స్ చాలా పెరుగుతున్నాయి. కొన్ని మాత్రమే రిపోర్ట్ అవుతున్నాయి, చాలా వరకు బయటికి కూడా రావట్లేదు అనమాట. కానీ అది వెస్ట్ బెంగాల్ అయినా, ఢిల్లీ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా లేదా ఒరిస్సా అయినా కంటిన్యూస్గా మాత్రం ఇలాంటివి ఆడపిల్లలపైన బలాత్కారాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఎంత టెక్నాలజీ వచ్చినా, పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కోర్సెస్లో ఆడపిల్లలు చదువుతున్నా వాళ్ళపైన బలాత్కారాలు మాత్రం ఆగట్లేదు. దీనికి ప్రధానమైన కారణం మన సమాజం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిటరెన్స్, భయం లేకపోవడం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆర్జీకర్ ఇన్సిడెంట్లో ఆ రేపిస్ట్ పైన ఎటువంటి చర్యలు తీసుకున్నాం, అతను ఏమైనా హ్యాంగ్ చేసాము పబ్లిక్లో. అంతేకాదు పనిష్మెంట్ అనేది కూడా, ఎంత పనిష్మెంట్ ఇచ్చామని కూడా ముఖ్యం కాదు. ప్రజల కళ్ళెదుట అంటే వీళ్ళంత త్వరగా ట్రయల్ కండక్ట్ చేసి ఆ పనిష్మెంట్ ఇస్తే ఇంకోళ్ళు కూడా అలాంటి తప్పు చేయకుండా రిపీట్ చేయకుండా ఉంటారనమాట. సంవత్సరాలు తప్పు చేసిన వాడిని అక్కడే పెట్టి, వాడిని బతికిచ్చి, వాడికి అన్నం పెట్టి, వాడిని పోషించి, ట్రయల్ అని, అడ్జార్న్మెంట్స్ అని సంవత్సరాలు గడిపితే చాలామంది ప్రజలు తప్పు చేసిన 100 ఏళ్ళు బతకొచ్చు, తప్పు చేసిన ఇంకో 10 ఏళ్ళు బతకొచ్చు. చాలామందికి ఆ భయం పోయింది. లా అంటే డిటరెన్స్ కూడా పోయిందనమాట. దాంతోపాటు సమాజంలో మన ఫ్యామిలీ సిస్టమ్, స్కూల్ కరికులం కూడా కావచ్చు అనమాట. ఇంట్లో ఏవైతే పిల్లలకి విలువలు నేర్పించాలో అలాంటి విలువలు నేర్పించకపోవటం, దాంతోపాటు స్కూల్ కరికులంలో కూడా చదువుతో పాటు ఎటువంటి విలువలు నేర్పించాలనే దాని మీద నిజంగా మన సమాజంలో మార్పు రావాలి. సమాజ విలువలు కూడా ఖచ్చితంగా మారాలన్నమాట. ఇంటర్నెట్ యుగంలో ముఖ్యంగా మూవీస్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, రీల్స్ కావచ్చు, ఇంత అప్సీన్ అంటే ఏదైతే చూడకూడదో చిన్నపిల్లలకి అవన్నీ నేర్పించేసి వాళ్ళని ప్రపంచంలోకి వదిలేస్తే చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి. కాబట్టి సమాజంలో మార్పు రావడంతో పాటు ఆడపిల్లలకి తమ భద్రత పైన తమకే అవగాహన ఉండాలన్నమాట. ఎంత చదువుకున్న లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎంత పెద్ద ఆఫీసర్ అవ్వచ్చు, కానీ ఆ భద్రత విషయంలో మాత్రం ఆడపిల్లలు ఓవర్లుక్ చేయకూడదు.